ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి యవ్వనస్తుడికి కూడా ఈ మాటలు ప్రత్యేకంగా మీ బ్రదర్ శైలేష్ పాల్గా చెప్తున్నాను. నీవు కొన్ని విషయాల్లో పారిపోవాలి. కొన్ని విషయాల్లో నీవు పారిపోవాలి. కేవలం యవ్వన స్త్రీలకి కానీ యవ్వన పురుషులకు కానీ ఈ మాటలు ఖచ్చితంగా బైబిల్ గ్రంథం చదవండి. కొన్ని విషయాల్లో పారిపోవాలి. ఇది గమనించండి. మీరు బైబిల్ గ్రంథంలో ఇద్దరి కోసం మీకు చెప్తాను. ఆదికాండం 39వ అధ్యాయం మీరు చదువుకోండి. అక్కడ పోతీఫర్ భార్య యోసేపుని చాలా బలవంతం చేస్తుంది. మా ఆయన లేడు, మా పనోళ్ళు లేరు, రా నెక్స్ట్ నువ్వే రాజు అయిపోతావు అంటే అక్కడ మనం వర్ణించాలి, తెలుసుకోవాలి. అక్కడ జరిగిన మర్మము ఏంటంటే ఇవాళ రేపు స్త్రీలు చాలామంది, కొంతమంది తప్పుగా ఉన్నవారు, కొంతమంది యవనస్తులతో తిరుగుతూ కొన్ని ఆశలు చూపిస్తున్నారు. కొంతమంది స్త్రీలు, అందరినీ కాదు, కానీ అలాంటి స్త్రీలు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. కానీ ఈరోజు ఆనాడు డబ్బు చూపించింది, హోదాను చూపించి యోసేపుని మరి తన వల్ల వేసుకోవాలని చూసింది. కానీ యోసేపు తన దగ్గర నుంచి ఆ పాపానికి చోటు ఇవ్వకంట పారిపోయాడు కనుక దేవుడు అందరినీ చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు. పారిపోయాడు కనుక, పాపానికి చోటు ఇవ్వలేదు కనుక యోసేపుని ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఆదికాండం 41వ అధ్యాయం మీరు చదువుకోండి. దాంట్లో క్లియర్గా యోసేపుని ఎంతగా ఇచ్చించాడంటే, పాపానికి చోటు ఇవ్వలేదు కనుక దేవుడు అద్భుతంగా ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ చేసి మరి ఒక దేశానికి ప్రధాన వ్యక్తిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక దేశాన్ని పరిపాలించే వ్యక్తిగా నుంచోబెట్టాడు. ఉన్నత స్థితిలో పెట్టాడు ఆయన. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మీరు చదువుకోండి. తర్వాత మీకు ఆయన మాట ఎవరైతే శ్రద్ధగా ఉంటారో వారిని సమస్త దేశ ప్రజల కన్నా హెచ్చిస్తా అన్నాడు. తర్వాత యెషయా అధ్యాయము 58వ అధ్యాయం చదువుకుంటే 14వ వచనం చూసి చదువుకోండి. లోక వార్తలు ఏమీ మనం చెప్పడానికి వీల్లేదు, లోకపు వార్తలు వినడానికి వీల్లేదు. అంటే లోకంలో ఉన్న పాపానికి చోటు ఇవ్వద్దని అర్థం. ఎవరైతే చోటు ఇవ్వరో వారిని ఉన్నత శిఖరాల మీద నడిపిస్తానట, ఉన్నత స్థితిలో పెడతానని చెప్పాడు దేవుడు. మరి యోసేపుని అద్భుతంగా ఈజిప్ట్కి ప్రైమ్ మినిస్టర్ చేశాడు. ఎందుకు అనగా పాపానికి చోటు ఇవ్వలేదు, పాపానికి దూరంగా పారిపోయాడు. బైబిల్ గ్రంథంలో సంసోన్ అనే వ్యక్తి ఉంటాడు. దేవుడు కృపలో ఉన్నవాడే, కానీ యవనస్తుడు. కానీ యవ్వన తాలూకా బలహీనత ఆయనలో ఉంది గనక శరీరంలో మొట్టమొదటిగా యవనస్తుల్ని పాడు చేసేవి కొన్ని పార్ట్లు ఉన్నాయి. ఏంటి అంటే, ముందు కళ్ళతో చూసేది నిజం అనుకుంటున్నాం. కళ్ళలో ఒక అందం కనిపించినా చెడిపోతున్నారు చాలామంది. కొంతమంది చెవులతో వింటున్నారు, కొన్ని మాటలు పాపిష్టి మాటలు విని చెడిపోతున్నారు. కొంతమంది వీరిలో లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి వీరే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయి చెడిపోతున్నారు. ఇది వాస్తవం. చూడడం వల్ల, వినడం వల్ల, ఈ మాట ద్వారా కూడా చాలామంది ఈ దేహాన్ని చెరుపుకొని సడన్గా చనిపోయి మరి ఒక దినము నిత్యాగ్ని యుగములు కాలిపోవడానికి రెడీగా ఉన్నారు. మరి సంసోను జీవితంలో ఎందుకు దేవుడు కృపలో ఉన్నవాడే. మీరు తర్వాత చదువుకోండి, న్యాయాధిపతులు 14వ అధ్యాయం చదువుకోండి, 16వ అధ్యాయం కూడా చదువుకోండి. ఎందుకంటే తండ్రి మాట వినలేదు, తల్లి మాట వినలేదు. ఎక్కడో ఒక అమ్మాయిని చూశాడు, ఆ అమ్మాయి కోసం తపన పడ్డాడు. కానీ ఆ అమ్మాయి ప్రయోజనము లేదు, పెళ్లి చేసుకున్న ప్రయోజనము లేదు. అమ్మాయి చనిపోయింది. తర్వాత యవ్వన కోరికలు తీర్చుకోవడానికి, యవ్వన ఆశలు తీర్చుకోవడానికి అక్కడ దలీలియా అనే ఒక అమ్మాయి ఉంటుంది. దలీలియా అనే ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయితోనే కాదు, ఇంకా భయంకరంగా పాపంలో పడిపోయి చిన్న వయసులో ప్రాణం పోగొట్టుకున్నాడు. ప్రాణం పోతుందనగా మరలా దేవుడు క్షమించి, ఆ యవ్వనస్తుడిని క్షమించి లాస్ట్ పశ్చాత్తాపం పడితే
దేవుడు క్షమించాడు. చూడండి, ఈరోజు మీ అందరికీ ఒకటి చెప్తున్నాను. పాపంలో పడిపోయి చిన్న వయసులో చనిపోయే కన్నా, పాపంలో పడిపోకుండా పాపానికి దూరంగా పారిపోయి దేవుడి కోసం బ్రతికి దీర్ఘాయువు బ్రతికి ఎంతోమందిని దేవుడు మార్గంలో నడిపించే యవనస్తులుగా మీరు ఉండాలి. నా వల్ల నీకు దీర్ఘాయువు కలిగినని సామెతలు 9:11 ఉంది. దయచేసి ఆయన ఇచ్చిన దీర్ఘాయువును కాపాడుకొని, ఇంకొక మంచి మాట ఉన్నది, కీర్తనలో 91వ కీర్తనలో 14 నుంచి మనం చదువుకు వెళితే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతను గనపరచదను, అతడు నాకు మొరపెట్టగానని అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను తోడయుండి అతను విడిపించి అతను గొప్ప చేసేదను, దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించదను అనే మాట మనం చూడగలుగుతున్నాం. దేవుడు కృపలో నువ్వు ఉంటే, ఖచ్చితంగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే ఎటువంటి పాపము నువ్వు చేయవు. దేవుణ్ణి ప్రేమించకుండా ఈ లోకాన్ని ప్రేమిస్తే నువ్వు పాపానికి దగ్గరైపోతావు, చిన్న వయసులో చనిపోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియో చూస్తున్న నీవు ఒక యవ్వన స్త్రీగా నువ్వు ఉన్నావా? ఎవరైనా యవ్వనస్తుల మాటలు విని మోసపోవడానికి రెడీగా ఉన్నావా? జాగ్రత్త. వాడు నిన్ను మోసమైన మాటలు, చెడు మాటలు చెప్పి నీకు అన్యాయం చేసి నిన్ను త్వరలో చంపాలని చూస్తున్నాడు. ఇప్పుడే మేలుకో. ఈరోజు ఒక యవనస్తుడు ఒక అందాన్ని చూసి పరిగెడుతున్నావా? జాగ్రత్త. ఒక పెళ్ళైన శ్రీకాసి చూసి ఆ అమ్మాయి కోసం వెనకాతలు ఫాలో అయ్యి ఏదో చెడిపోవాలని కోరికల ప్రకారం పాపానికి దగ్గరవుతున్నావా? జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు, నీవు కానీ నా కుమారుడా నా మాట వినని సామెతలు 7వ అధ్యాయంలో 24వ వచనంలో, సామెతలు 7వ అధ్యాయము మొట్టమొదటి వచనం 2వ వచనంలో దేవుణ్ణి కానీ నీ మనసులో ఉంటే ఖచ్చితంగా నువ్వు బ్రతికి ఉంటావు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడితో సావాసం చేయి. నువ్వు బ్రతికి ఉండి దీర్ఘాయు పొందుకొని ఎంతోమందిని దేవుడి మార్గంలో నడిపించు. ఎంతోమంది ప్రాణాలు కాపాడు. దేవుడు మాటలు మాత్రమే ప్రాణాల్ని కాపాడితే గనక, ఆ దేవుడు మాటలు మాత్రమే పాపం నుంచి విడుదల ఇస్తుంది గనక, ఎంతోమంది ప్రాణాలని కాపాడే వ్యక్తిగా, నుంచోబెట్టే వ్యక్తిగా నువ్వు ఉంటావు. నీ మాట కాదు, దేవుని మాట నువ్వు వాళ్ళకి చెప్తే దేవుడు వారిని రక్షించుకుంటాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి యవనస్తుడు కూడా పాపానికి చోటు ఇవ్వద్దు. పాపం వల్ల వచ్చేది మరణం. రోమాపత్రికలో ఉంది, చదువుకోండి. 6వ అధ్యాయం 23వ వచనం, హెజ్కేలు 18:4వ వచనం చదువుకోండి. మరణానికి నువ్వు దగ్గరగా స్నేహితుడిగా ఉంటావో, దేవుడికి స్నేహితుడిగా ఉంటావో నీ ఇష్టం. మరి సామెతలు 8వ అధ్యాయంలో 35-36 వచనాలు చదువుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.